క్రమక్రమముగా టైం తీసుకుంటుంది. ఓపికతో కాచుకోవాలి. మన ఓపికను, మన పేషెన్సీని పరిశీలిస్తాడు ఆయన. ఎంతవరకు ఉంది, ఎంతవరకు నిదానించగలరు, ఎంతవరకు ఓర్చుకోగలరు? ఆయన సన్నిధిలో ఆయన బలీయమైన చేతి కింద దీన మనస్కులై మీరు కాచుకొని ఉండండి. మీకు ఒక కాలం ఉంటుంది. ఆ కాలము తగిన కాలం అయితే తప్పకుండా దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. తగిన కాలమందు దేవుడు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలీయమైన చేతి కింద దీన మనస్కులై ఉండండి అన్నాడు పేతురు పత్రికలో. సేవకుడైన విశ్వాసాన్ని అనుకోవాలి ఏంటంటే, నేను తొందరపడి తపన పడితే కాదు, దేవుడు క్రమక్రమముగా నన్ను అభివృద్ధిలోకి తీసుకెళ్తాడు. ఒక్క రోజులో నేను నన్ను రాజును చేయడు. నేను జాగ్రత్తగా ఉండాలి, వివేచన కలిగి ఉండాలి, దేవుని పాదాల దగ్గరే కాచుకుంటాను. దేవుడే ద్వారాలు తెరవాలి, దేవుడే ఏదో ఒక కార్యం చేయాలి. దేవా నువ్వే కనికరించు, నువ్వే సహాయం చేయని దేవుని పాదాల దగ్గర ఓపికతో కాచుకునే మనస్సు ప్రతి దైవజనుడికి, దైవజనురాలికి ఉండాలి. మనకంటే ముందు తిప్పల పడ్డవాళ్ళు కొంతమంది వేదికల మీద కనపడతా ఉంటారు, కాస్త రమ్యంగా, ఆహ్లాదంగా, అందంగా, హడావుడిగా. వాళ్ళని చూసి మన వస్త్రములు చించుకొన రాదు. దేవునికి స్తోత్రం. ఎందుకనగా వాడు ఆ విధంగా ఆ మెట్లోకి రావడానికి ఎన్ని బాధలు పడ్డాడో, ఎంత ఓపిక పట్టాడో, ఎంత నిరీక్షించాడో. ఇప్పుడు నేను ఈ అంతస్తుకు దేవుడు నేనున్న ఈ మజిలీకి తీసుకొని రావడానికి 18 సంవత్సరాల కాలం పట్టింది. ఎన్నేళ్ళ? 18 సంవత్సరాల కాలం పట్టింది.